ప్రేరీస్ ఆల్మైటీ వెపన్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు. ఈ వీడియోలో మత్తయి సువార్త ఎందుకు రాయబడింది, దాని చరిత్ర ఏమిటి, నిజంగా ఈ సువార్తను రాసింది మత్తయి గారేనా, ఇంకా ఎవరైనా ఉన్నారా, ఇటువంటి అనేక విషయాల గురించి డిస్కస్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. క్రొత్త నిబంధనలో మొదటి పుస్తకమైనటువంటి మత్తయి సువార్త యేసుక్రీస్తు వంశావళి అనే మాటతో మొదలవుతుంది. ఈ మత్తయి సువార్త ఒక బలమైన యూదుల దృక్పథంతో పాత నిబంధనలో వాగ్దానం చేయబడిన మెస్సియా ఎవరో కాదు, యేసే అని చెబుతూ రాయబడింది. ఈ సువార్తలో గ్రంథకర్త తనను తాను పరిచయం చేసుకోలేదు, కానీ అసలైన ప్రతులు అని చెప్పబడిన ప్రారంభంలో రాసిన ప్రతులలో ఈ సువార్తను మత్తయి గారు రాశారని తెలిపే ఒక శీర్షిక ఉందన్నమాట. అయితే ఆదిసంఘ పితరులలో అనేకులు మత్తయిని గ్రంథకర్తగా గుర్తించారు. ఆదిసంఘ పితరులలో ముఖ్యమైనటువంటి కొంతమంది పేర్లు ఏమిటంటే పాపియాన్, ఐరేనియస్, పెంటానస్ అండ్ ఓరిగన్. మత్తయి గారు ఈ సువార్తను మొదటిసారిగా ఎబ్రీ భాషలో రాశాడని, తరువాత ఈ సువార్త గ్రీకు భాషలోకి అనువదించబడిందని ఆదిసంఘ పితరులలో ఒకడైనటువంటి పాపియాన్ వాదించారు. ఈ సువార్తలో ఎబ్రీ భాష ప్రభావం ఉన్నట్లు అనేక సూచనలున్నాయి. ఉదాహరణకు మత్తయి సువార్త 1వ అధ్యాయం 17వ వచనం, 1:21, 2:22-23 వచనాలు ఈ వాక్యాలకు సంబంధించిన నోట్స్ చూస్తే అర్థమవుతుంది. చివరికి ఈ సంఘం అన్యజనులు ఉన్న ప్రాంతంలో విస్తరించడం వల్ల ఎబ్రీ భాష అనేది ఆది క్రైస్తవులకు తెలియకుండా పోయింది. కాబట్టి ఈ సువార్త గ్రీకు అనువాదంలోనే వ్యాపించవలసిన అవసరం ఉండటం వల్ల మత్తయికి సంబంధించిన ప్రాచీన హెబ్రీ ప్రతులు దొరకలేదు. మత్తయి సువార్తను రచించింది అపోస్తలుడైన మత్తయి అని ఆనాటి ఆది సంఘం అంతా ఏకకంఠంతో నిర్ధారించింది. ఈ సువార్తలో అనేక విషయాలు మత్తయి ఈ సువార్తను రాశాడని చెబుతున్నాయి. ఈ సువార్తలో అనేక విషయాలు మత్తయి గారే ఈ సువార్తను రాశాడని చెబుతున్నాయి. మార్కు సువార్త 2వ అధ్యాయం 14వ వచనం, లూకా సువార్త 5వ అధ్యాయం 27-28 వచనాల్లో తన శిష్యులుగా ఉండటానికి యేసు పిలిచిన సుంకరి పేరు లేవిగా తెలియజేస్తున్నాయి. అయితే ఈ మత్తయి సువార్త ఆ లేవిని మత్తయిగా గుర్తించింది. మత్తయి అనేది ఎబ్రీ పదం, దాని అర్థం దేవుని బహుమానం. లేవి అనే పేరు కలిగిన ఈ సుంకరి దేవుని పిలుపు పొందిన తర్వాత దేవుడే ఈ లేవికి మత్తయి అని పేరు పెట్టాడు. ఏ విధంగానైతే తన విశ్వాసాన్ని ఒప్పుకున్న తర్వాత యేసు సీమోనుకు పేతురు అని పేరు పెట్టాడో, మత్తయి 16వ అధ్యాయం 18 ప్రకారంగా లేవిని కూడా మత్తయి అని పిలిచాడు. ఈ సువార్తలో మత్తయి అని వాడటం గ్రంథకర్తను గురించిన సూచన ఇవ్వడానికి మత్తయి గారు తెలియజేశారని చెప్పవచ్చు.